ఆడపిల్లలు అబలలు కాదు, అగ్గిపుల్లల అండి. నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్, అలాగే నా గురువులకి నా సీనియర్స్కి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్. ఈరోజు మీకు మంచి మాస్టర్ ఆల్రెడీ మీకు పరిచయం చేసాం. ఆ గురువుతో లాస్ట్ ప్రీవియస్ వీడియో మనం చేసాం కదా, అదే మాస్టర్ ఈరోజు అనుకోకుండా హైదరాబాద్ రావడం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఆ మాస్టర్తో మనం మళ్ళీ ఒకసారి నాక్అవుట్ ఫైట్, ఓల్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ఎలా ఉంటుందో అనేది మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని ఈరోజు మళ్ళీ మన ప్రయత్నం. సో మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా. మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రంగాచార్య మాస్టర్తో చేశాను కదా, అలాగే నాగు మాస్టర్తో చేశాను, మా ఇద్దరు సీనియర్ మాస్టర్తో ఫైట్ చేశాను. ఈరోజు చేయబోయే ఫైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకోసం మాత్రమే మీరు ఫైట్ చేయండి, నేర్చుకోండి. మీరు చూసి ఎంజాయ్ చేయడం వల్ల దీనివల్ల ఉపయోగం లేదు. మీరు నేర్చుకుంటారనే తాపత్రయంతోనే నేను ప్రతి ఆదివారం మీకు వీడియో పెడుతున్నాను. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. ఓకే అండి, మీకోసం నేను ఈరోజు మా మాస్టర్ గారిని పిలుస్తున్నాను. ఓకే మాస్టర్, వెల్కమ్. మాస్టర్, మా వ్యూస్ కోసం, మా సబ్స్క్రైబర్ కోసం మీరు మొట్టమొదటిగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను, నా పేరు రంగాచార్యులు, అసలు పేరు చారి అంటారు, మా శిష్యులందరూ మాస్టర్ అంటారు. గత 1970 నుండి ఈ ఆర్ట్ చేస్తున్నాను, గతంలో చెప్పుకున్నాను. అక్కడ నుండి 86 వరకు నేను చేసిన నాకు అందులో ఆ ప్రవాహంలో ఒక ముఖ్యమైన భాగంగా మన యోగానందు నేను కలిసి చేయడం జరిగింది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, సబ్జెక్ట్ ఎక్కువ, నేర్చుకునే తక్కువ, అంతే. ఈరోజు నాకోటి గురించి మీకు పరిచయం చేద్దామని నాకు పిలిపించడం జరిగింది. అనుకోకుండా నేను రావడం కుదిరింది. నాక్ అవుట్ అంటే పడగొట్టేయడం. కరాటేలోని సబ్జెక్ట్ని ఒక ఫిక్స్డ్ పవర్తో, ఫిక్స్డ్ డైరెక్షన్లో వాడి అపోనెంట్ని కింద లేవకుండా పడగొట్టడం నాకౌట్. దీన్ని రకరకాల భాషలో పిలుస్తారు, రకరకాలు పిలుస్తారు. డూ ఆర్ డై, కిల్ ఆర్ కిల్, కిక్ ఆర్ కిక్, కిక్ ఆర్ బీయింగ్ హిట్ అని అంటే కొట్టు, అదే తిను. నీ దమ్ముంటే కొట్టు, నీ దమ్ము లేదు దమ్ము రెండే. అంటే ఒక్కసారి రింగ్లో దిగాక, నాకౌట్ రింగ్లోకి అపోనెంట్ కిందన్న పడాలి, లేకపోతే మనమన్నా పడాలి. మనం పడితే అవమానం, ఆర్ట్కి అవమానం. ఎదుటి పడితే ఆర్ట్కి గౌరవం. యోగానంద, చార్య అని కాదు, నాకౌట్ స్టైల్లో మనం ఎదుటివాడిని నాకౌట్ స్టైల్ మన టెక్నిక్ పోయి పడగొట్టాలి. చాలా వేగంగా ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మూమెంట్స్ మీదకి వస్తూ ఉంటుంది. అంతే వేగంగా మెయిన్ కావాలి, వేగంతో పాటుగా కాన్సన్ట్రేషన్ కావాలి. ఏకాగ్రత లేకుండా టెక్నిక్ని ఆపలేము. ఆపటము ఒక ఎత్తు అయితే కొట్టడం ఇంకో ఎత్తు.
దాన్ని డిఫెన్స్ సబ్జెక్ట్ అంటారు. ఎదుటి మనిషి కొట్టే వాటిని ఆపు కూడా డిఫెన్స్ అంటారు. మనము ఎదుటివాడిని దెబ్బ కొట్టేది డిఫెన్స్ అండ్ అఫెన్స్. ఇది నాకౌట్లో బేసిక్ ప్రిన్సిపల్. ఇందులో ముఖ్యంగా స్టాన్స్, కాన్సన్ట్రేషన్, యూసేజ్ ఆఫ్ పవర్, అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్, ఈ 4 కలిసినప్పుడు అతి ముఖ్యమైనది స్పీడ్. ఈ 5 కలిస్తేనే నాకౌట్లో ఒక నాకౌట్ ఆర్టిస్టు సక్సెస్ చూడగలరు. మా గురువుల దయ వల్ల ఇలాంటి శిష్యుల సహకారంతో ఏదో ఈ స్థాయికి ఈ రోజు నాటికి నాకౌట్లో నిలబడున్నాం. ఆనాడు ఆ గురువులు, ఈనాడు శిష్యులు. శిష్యులు అంటే పేరుకే శిష్యులు, ఒక రకంగా నా గురువులే వీళ్ళు. అంటే గురువుకి శిష్యుడికి తేడా ఉండదు. గురువు హృదయం శిష్యుడు అవుతాడు, శిష్యుడి ఆత్మ గురువు అవుతాడు. అలా ఉన్నప్పుడే ఈ ఆర్ట్ సక్సెస్ చేయగలము. ఈరోజు ఇక్కడ రావడానికి మా ప్రయత్నంగా కొంత సబ్జెక్ట్ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనండి, గెట్ రెడీ. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాస్టర్, మొన్న పవన్ కళ్యాణ్ చూసారా, సెల్ఫ్ డిఫెన్స్, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్తా ఉన్నారు. అసలు దాని గురించి కూడా ఒకసారి మీరే చెప్పండి మాస్టర్కి. దీని గురించి మన ఆడపిల్లలకి ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎంత అవసరం అనేది ఆయన ఎంత హ్యాపీ బాగా చెప్పి చూసారా. తప్పకుండా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఇది మంచి టాపిక్ నాకు అందించారు యోగానంద్. ఇప్పుడు ఇది మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో ఆడపిల్లలు ఆత్మరక్షణ చేసుకోవాల్సిన అవసరము, దానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం అనే విషయం మీద మాట్లాడారు. అంతే కొద్ది సమయం, కొద్ది రోజుల ముందు మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఇదే విషయం మీద ఒక దేశ స్థాయి మహాసభలో ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, దానికి పాఠశాలల్లో త్వరలో మార్షల్ ఆర్ట్స్ ప్రవేశపెడుతున్నాం అన్ని చోట్ల, దానికి ఒక సమయం పడుతుందని ఆయన సెలవిచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చెప్పారు. అయితే చాలామంది ఒక విషయం తెలియకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్గా ఆయన సహజంగా మార్షల్ ఆర్టిస్ట్ అయింది. బయటికి వెడితే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. పక్కన భర్త ఉండొచ్చు, సోదరులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరి కొట్టి లాక్కెళ్ళిపోతారో తెలియట్లేదు. సమాజంలో ఇది ఒక పెద్ద రుగ్మతగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చిన్న 3 ఏళ్ల బాలికలు మానభంగం చేశారని, 55 ఏళ్ళ ముసలాంటికి వెళ్ళి పాటు చేశారని చాలా చిరాగ్గా వచ్చే విషయాలు వింటున్నాం. మనసు బాధ వేస్తుంది. మార్షల్ ఆర్టిస్ట్గా మేము ఉండి, మార్షల్ ఆర్ట్స్ కోచ్లుగా ఉండి వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక తపన వచ్చింది. ఆ టాపిక్ ఆ మధ్యన నా యోగానంతో మాట్లాడితే, సార్ మరి ఒక ప్రోగ్రాం చేద్దామండి అన్నారు. అనుకోకుండా ఈరోజు రావడం వల్ల మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసిన అవకాశం కలిగింది. ఆడపిల్లలు అబలలు కాదు, అగ్గిపుల్లలా మారాలి. అగ్గిపుల్ల సన్నగానే ఉంటుంది, అంటుకుంటే తెలుస్తుంది మంటేదో. అలా మారాలి అంటే ఆ మండే బాత్రూమ్ అనే మంట లాంటిది మార్షల్ ఆర్ట్సే కావాలి. అది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కాబట్టి ఆడపిల్లలు అగ్గిపుల్లలా మారి ఈ అన్యాయాలు చేసే మగవాళ్ళని నిలదీయటమే కాదు, తోలు తీసేయాలి. అవసరం అయితే తీసి చట్టంగా పట్టేవాళ్ళు. చట్టాన్ని గౌరవించి దాన్ని చట్టంగా పట్టిస్తే అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. ఈ రకంగా ఆడపిల్లలు తయారవ్వాలంటే సహజంగా ఆడపిల్లలు భౌతికంగా బలహీనంగా ఉంటారు. ఎందుకంటే మెడికల్గా ఆలోచిస్తే ఎనాటమిక్గా వాళ్ళలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం సాధన చేస్తే వాళ్ళ ఫ్యాట్ కంటెంట్ తగ్గితే, వాళ్ళ మజిల్ కంటెంట్ పెరిగితే వాళ్ళ బాడీ బాగా రియాక్ట్ అవుతుంది. ఫ్లెక్సిబుల్ బాడీ వాళ్ళది ఆ లేడీస్. ఈ 5-6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు దాకా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరికి ఏజ్ తగ్గట్టు వాళ్ళకి సిలబస్ చెప్పడం జరుగుతుంది. మనకి స్కూల్ ఎగ్జామ్స్ సిలబస్ ఎలా ఉంటాయో ఈ కోచింగ్లో కూడా సిలబస్లు ఉంటాయి. అది క్రమం తప్పకుండా నేర్చుకుంటే చక్కటి గర్ల్స్ పవర్ఫుల్గా తయారవుతారు. వాళ్ళు సమాజంలో కొంతమందికన్నా కొంతమంది బాలికలుగా న్యాయం చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను.
ప్రీవియస్ వీడియోలో మా ఫైట్ చూసారు కదా. ఇప్పుడు ఈరోజు మా ప్రదీప్తో మాస్టర్కి అంటే ప్రదీప్ ఫైట్ ఎలా ఉందో ఒకసారి మాస్టర్ చూపిద్దాం. 66లో కూడా ఆయన ఫైట్ తగ్గట్లేదు, ఇప్పుడు గొప్ప చేస్తారంటే కారణం ఈ రోజుకి అలా ఉన్నారంటే ఒక రిటైర్డ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయి ఉండి ఈ రోజు కూడా అలా ఉన్నారంటే దట్ ఈజ్ మార్షల్ ఆర్ట్స్. ఓకే, డిసిప్లిన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఆయన కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేసేవారు, వాళ్ళ స్టూడెంట్స్కి స్పోర్ట్స్ పీరియడ్గా స్పోర్ట్స్ పీరియడ్లో ఉన్నప్పుడు పిల్లలకి ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించేవారు, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేవారు. ఇప్పుడు ఆయన విజయవాడలో ట్రైనింగ్ ఇస్తున్నారు మాస్టర్. అలాగే ఈరోజు ఫైట్ చూద్దరు కానీ మీరు అంత సిద్ధంగా ఉన్నారు కదా. చూసారు కదా ఫైట్ ఎలా ఉంది. మాస్టర్ ఫైట్ టీచ్ చేయడం అనేది ఎలా ఉంది మీకు అర్థమైంది. నాకౌట్ ఫైట్, మన స్పోర్ట్స్ ఫైట్కి నాకౌట్ ఫైట్ డిఫరెన్స్ చెప్పారు ఆల్రెడీ మాస్టర్ మీకు. ఓకే, ఈ స్పోర్ట్స్ ఫైట్ క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్గా ఉండాలి ఫైట్, లేకపోతే ముక్కులు వాసిపోతాయి. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం ఫైట్. నిజ జీవితంలో ఉపయోగపడే ఫైట్ అంటే నాకౌట్ ఫైట్. ఓకే, మన టోర్నమెంట్ పర్పస్ కోసం మన ఏంటంటే పాయింట్ సిస్టమ్ ఫైట్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం మన పిల్లలకి. ఓకే, మా ప్రదీప్ ఈరోజు మాస్టర్ ఎలా చేశాడు ప్రదీప్. నా దగ్గర ఉన్న నాకౌట్ స్టూడెంట్లు అప్కమింగ్ స్టూడెంట్ అండి. ఇక్కడ కూడా మాస్టర్ ఇప్పుడు నాకౌట్ అందరికీ చెప్పనండి, ఎందుకంటే అందరూ చేయలేరండి, పారిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకౌట్ చేస్తే అందుకని మామూలు జనరల్గా అందరూ కరెక్ట్ అయిపోయారు. మాకేంటంటే ప్రదీప్, నేల, విజయ్ మాకు ఉన్నారు కదా, రాజా, వీళ్ళని మెయిన్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ సెలబ్రిటీస్ మాస్టర్, మన హీరోస్ ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్న అప్కమింగ్ హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ మన గగన్ ఉన్నాడు కదండి, గగన్ కానీ మన జోష్ రావు కానండి, బిగ్ బాస్ మన అర్జున్ కదండి, అర్జున్ కానీ అక్సా ఖాన్. ఓకే, ఇలాగా మా స్నేహ అండి, స్నేహ బ్లాక్ బెల్ట్, డాక్టర్ స్నేహ గారు ఆవిడ ఫస్ట్ అటెంప్ట్లోనే నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఇలాగా ఇలాంటి స్పెషల్ స్టూడెంట్స్కి, సెలబ్రిటీ స్టూడెంట్స్ అందరికి కూడా ఓన్లీ నాకౌట్ నేర్పిస్తాం మాస్టర్. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీలో 100% ఉపయోగపడే ఆర్ట్ ఇదేనండి. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్. ఒక మార్షల్ ఫీల్డ్లో కానీ ఒక నానుడు ఉంది, ఒక నియమం. ఎవరైతే మార్షల్ ఆర్ట్ చేయగలుగుతారో వాళ్ళకే నేర్పాలి, అపాత్ర దానం చేయకూడదు. వాడేదో డబ్బులు ఇచ్చేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఇది సరైనది కాదు. ఇద్దరు నుంచి నేర్చుకోవాలి, డూ ఆర్ డే చేయాలి, కిల్ ఆర్ కిల్డ్, హిట్ అండ్ బీయింగ్ హిట్ చేయాలంటే అతనికి ముందు కావాల్సిన ప్రయత్నం శ్రద్ధ కావాలి, పట్టుదల కావాలి, ప్రాక్టీస్ స్టామినా కావాలి. అతని గురువు అంటే ఉండే ప్రతి భక్తి ఉండాలి. అది లేకపోతే ఈ 4 లేకపోతే సబ్జెక్ట్ రాదు. ఈ 5 ఉన్నప్పుడే వాటి సబ్జెక్ట్ పైకి వస్తుంది. మా గురువులు మాకు కష్టపడి నేర్పారు, మేము మీకు నేర్పారు, మీరు ఆయన నేర్పుతున్నారు అంటే ఈ జనరేషన్ సాగుతూ ఉండాలి. సబ్జెక్ట్ ఒకటే, అదే పంచి, అదే కిక్కు, అదే జస్ట్ అవే పెడతాయి. అయితే అప్లికేషన్ తేడా ఉంటుంది. స్పీడ్ అండ్ అప్లికేషన్ ఇది ముఖ్యం. ఇది మీరు గమనించి మీ గురువు దగ్గర సరైన శిక్షణ తీసుకుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా హైదరాబాద్లో భాగ్యనగరం, ఈ భాగ్యనగరంలో ఆడవాళ్ళని పీడించడం పరోక్షంగా జరుగుతూ ఉంటుంది. ఇది పేపర్కి రాకపోయినా కానీ జనానికి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి ఊళ్ళో, ఇలాంటి మహానగరంలో అద్భుతమైన కోచింగ్ తీసుకుని ఆణిముచ్చేలాంటి కొద్దిమంది గర్ల్స్ వచ్చారు బయటికి. అందులో డాక్టర్ స్నేహ, ఆమె ప్రాక్టీస్ నేను ఒక 2 నెలల క్రితం చూసినట్టున్నాను. ఫ్లాష్ మూమెంట్ అనమాట, మెరుపు వేగంతో ఖరీదాడు. మాస్టర్ ఏం చెప్తే మాస్టర్ ఈయనే, యోగానంద వాడు మా డైరెక్ట్ కోచ్. ఇప్పుడు ఆ స్నేహ గారు ప్రాక్టీస్ చేశాక ఇంకెవరు వస్తున్నారా అని వెయిట్ చేశాం. తర్వాత వర్ధమాన నటి, వర్ధమాన హీరోయిన్, D10 రన్నరప్, యంగ్ లేడీ అక్షా ఖాన్ మాస్టర్ దగ్గరికి వచ్చి నేర్చుకుంటా ఉంటాం. ఈ నేర్చుకునే ముందు ఆవిడ మంచి డ్యాన్సరు, యాక్టర్ కూడా. అలాంటి ఆమెని ఆణిముచ్చినా తయారు చేసి యోగానంద్ గారు మళ్ళీ మన సమాజానికి మాస్టర్ ఫ్యామిలీకి అలాగే సమాజానికి ఒక పవర్ఫుల్ గోల్డ్ అందించారు. అక్షా ఖాన్ ప్రాక్టీస్ కూడా చూశాను, ఏమీ లేదు. మాస్టర్ చెప్పింది ఎంత వేగం చేయటం, ఒళ్ళు నొప్పులు అని లేవు.
చాలా కష్టం. బహుశా అమ్మాయి మధ్యప్రదేశ్ ఇండోర్ ఉంది, భోపాల్ ఇండోర్ ఆవిడ. అక్కడి నుండి ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చి మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అతి తక్కువ కాలంలోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించి బ్లాక్ బెల్ట్ కట్టింది. యోగానంద్ గారు ప్రధాన శిక్షకుడుగా అంటే చీఫ్ మెయిన్ కోచ్గా ఉంటూ ఆయన యొక్క అతి ముఖ్యమైన స్టూడెంట్స్లో ఒకరు ప్రదీప్. అతని యొక్క శిక్షణలో మాస్టర్ యోగానంద్ యొక్క పర్యవేక్షణలో రాడ్ తేదీ చాలా ఎక్సలెంట్గా పెర్ఫార్మ్, స్నేహకి ఏమాత్రం తీసిపోకుండా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ బ్లాక్ బెల్ట్ పార్టిసిపేట్ని మా సెన్సై డాక్టర్ సుదర్శన్ గారితో ప్రశంసించబడి బ్లాక్ బెల్ట్ కట్టిన అమ్మాయి అక్షా ఖాన్, ద ఫిల్మ్ యాక్టర్ అండ్ గుడ్ డాన్సర్, లీడ్ అండ్ రన్నర్ అప్ అండ్ వెరీ ఫైన్ మార్షల్ ఆర్టిస్ట్, కరాటే బ్లాక్ బెల్ట్. ఇకపోతే ఇక మూడో అమ్మాయి అలేఖ్య. ఈ పాపని చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాను. వీరిని మా యోగానంద్ గారి అమ్మాయి. ఆ అమ్మాయిని నాకు చచ్చే ఇష్టం, ఎందుకంటే చంటి పిల్లప్పటి నుంచి ఎత్తుకుని తిరిగిన అలవాటు. అనేవాడిని అలా యోగా అదే చిన్న అనిపిస్తాను నేను, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, దీంతో కూడా చేయించరా అని చేయించాను. అలాంటి ఆ పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఈ అక్షాఖాన్కి ఏమాత్రం తీసిపోకుండా పోటీపడి అక్షాఖాన్తో పోటీ పడింది. అక్షాఖాన్ కొంచెం పెద్ద అమ్మాయి, ఇది చిన్న అమ్మాయి, పోటీపడి అక్కతో పాటు చెల్లి చేయాలని తాపత్రయపడి ఆ అమ్మాయితో పాటు బ్లాక్ బెల్ట్కి వెళ్ళి జూనియర్ బ్లాక్ బెల్ట్ తీసుకుంది. బెస్ట్ పెర్ఫార్మర్గా కూడా పేరు తెచ్చుకుంది సెన్సై సుదర్శన్ గారి చేతిలో. ఇలాగా మన JKA జపాన్ కరాటే అసోసియేషన్ అండ్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళందరూ కూడా పంపించండి. ఎందుకంటే ఎంత విలువైన విద్య మనకి ఎక్కడా దొరకదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో కదా ఇక్కడ ఎక్కడ కూడా దొరకదు. అలాంటి గొప్ప విద్య నేను నేర్పుతున్నాను. ప్రతి ఆదివారం మీకు మంచి వీడియోతో నేను ముందుకు వస్తున్నాను. మీకోసం ఈరోజు నేను చేయలేని పరిస్థితుల్లో కూడా వీడియో చేయగలిగామంటే అది కేవలం మీ వల్లే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.